Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి పాలిట మరో రఘురామ, చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న కొలికపూడి. మరోసారి తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఆయన బాంబు పేల్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ టికెట్ కోసం కేశినేని శివనాథ్ తనను 5 కోట్ల రూపాయలు అడిగారని, తాను 3 సార్లు అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపించారు. 2024 ఎన్నికలలో అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి అనేక వివాదాస్పద అంశాలలో చిక్కుకున్నారు. తనపై వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏకంగా సొంత పార్టీ ఎంపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఇది పెను దుమారానికి దారితీసింది. గత కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కొలికపూడి శ్రీనివాసరావుకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి తారాస్థాయికి చేరడంతోనే ఆయన ఈ సంచలన అంశాలను బయటపెట్టినట్లు సమాచారం. 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు, పోరంకిలో కేశినేని పిఏ మోహన్ వచ్చి తీసుకెళ్లిన 50 లక్షలు, గొల్లపూడిలోని తన స్నేహితుడు 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అకౌంట్ నుంచి 3 సార్లు బదిలీ చేసిన 60 లక్షల రూపాయల వివరాలు ఇవేనంటూ ఆయన బాంబు పేల్చారు. గత కొద్ది రోజులుగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా నియోజకవర్గంలో వర్గ పోరుకు ఎంపీ చిన్ని కారణమని ఆయన అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, లిక్కర్ కేసులలో ఉన్న కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన సొమ్ముతో కాదంటూ ఆయన వరుసగా పోస్టులు పెట్టడం టీడీపీలో చర్చకు దారితీసింది. అమరావతి ఉద్యమ రైతుగా శ్రీనివాసరావు ఉండేవారు. కానీ ఆయనకు అనూహ్యంగా తిరువూరు నుంచి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాగా కొలికపూడి ఆరోపణలపై స్పందించారు ఎంపీ కేశినేని చిన్ని. ఆయన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తేల్చి చెప్పారు. నా జేబులో డబ్బులే ఖర్చు పెడతానని అన్నారు. తానేంటో ప్రజలకు తెలుసునని అన్నారు చిన్ని. 5-10 లక్షలకు ఆశపడే మనస్తత్వం నాది కాదు అని, ఆయన గురించి హైకమాండ్ చూసుకుంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీ హైకమాండ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ రేపు అధిష్టానం ముందు హాజరు కావాలని సమాచారం ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. తిరువూరు బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పగించింది. 1-2 సార్లు ఎమ్మెల్యే శ్రీనివాసరావును చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తుండటంతో కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.